Good morning, students. Today I am discussing about the topic is modern methods of fish preservation. Last class లో మనం ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ ఫిష్ ప్రిజర్వేషన్ చూసాం కదా. ఫిష్ నిల్వ చేయడంలో, చేపలు నిల్వ చేయడంలో సాంప్రదాయ పద్ధతులు చూసాం కదా. ఇప్పుడు ఫిష్ నిల్వ చేయడంలో ఆధునిక పద్ధతులు ఏవైతే ఉన్నాయో, మోడర్న్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో చూద్దాం అన్నమాట. ఫిష్ ఎప్పుడు స్పాయిలైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందమ్మా, టెంపరేచర్ ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా ఫిష్ అనేది స్పాయిలైజ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుందని మనకి తెలుసు కదా. అంటే ఇప్పుడు బాడీ టెంపరేచర్, బయట టెంపరేచర్ కూడా ఎక్కువ ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఫిష్ ఏమవుతుంది, మన ట్రాపికల్ రీజియన్స్ తీసుకున్నామంటే, ఉష్ణమండల ప్రాంతాలు తీసుకున్నామంటే ఫిష్ తొందరగా స్పాయిలైజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఫిష్ని పట్టుకున్న వితిన్ 8 hours లోపల దాన్ని ఎక్కువసేపు ఉంచుకోవాలి అంటే ప్రిజర్వేషన్ మెథడ్స్ కంపల్సరీ అనమాట. ప్రిజర్వ్ చేసుకోవాలి, లేకుంటే కనుక ఆ బాడీలో ఉన్న ఎంజైమ్ చర్యలు, ఎంజైమ్స్ ఏమవుతున్నాయి, ఎంజైమ్స్ ఉంటాయి కదా, ఏటీపీ ఉంటుంది కదా, ఏటీపీ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్, దానికి అదే ఏమవుతుంది, ఆటోలైసిస్ అయిపోతుంది. ఆటోలైసిస్ అయిపోయి స్వయంగా విచ్ఛిన్నం చెందుతుంది. ఇలా స్వయంగా విచ్ఛిన్నం చెందడం వల్ల ఏమవుతుందంటే ఫిష్ చాలా తొందరగా స్పాయిలైజ్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఏం చేస్తాము, ఫిష్ని పట్టుకున్న వెంటనే దాంట్లో ఎంజైమ్స్ చర్యలన్నీ జరగకుండా, రియాక్షన్స్ జరగకుండా, నెక్స్ట్ బ్యాక్టీరియా, ఫంగస్ వీటి మీద అటాక్ చేయకుండా ఏం చేస్తామంటే వాటిని ప్రిజర్వేషన్ చేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ మనం సీ ఫుడ్స్ ఉంటాయి, సీ ఫిషెస్ ఉంటాయి కదా, ఈ సీ ఫిషెస్ని చాలా తొందరగా పట్టుకున్న వెంటనే వాటిని మనం చెప్పుకుంటూ ఉంటాం. సీ ఫిషెస్ వాళ్ళు బోటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బోట్లో ఐస్ పెట్టుకుంటారు, ఒక బోట్లో ఫిష్ ఏంటది చేపలు వేసుకుంటూ ఉంటారు కదా. ఈ ఐసింగ్ బోట్ అంతా ఏం చేస్తారు, ఎప్పుడైతే ఐస్ పట్టగానే ఫిష్ పట్టగానే ఏం చేస్తారంటే దానిపైన ఐస్ వేసేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే సముద్ర చేపలు చాలా తొందరగా స్పాయిలైజ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఏం చేస్తారంటే ఫిష్ని పట్టుకున్న వెంటనే బోట్లోకి తీసుకొచ్చి దానిపైన ఐస్ ఫిల్ చేసేస్తారనమాట. మధ్యలో ఐస్ మనకి మెల్ట్ అయిపోతూ ఉంటుంది కదా, ఈ మెల్ట్ అయిపోయే ఐస్ని మళ్ళీ అంత క్వాంటిటీ ఎంతైతే మెల్ట్ అయిపోయిందో, వాటర్ అయిపోయిందో అంత క్వాంటిటీ మళ్ళీ ఐస్ వేసేస్తూ ఉంటారు అనమాట. ఈ విధంగా ఇలా ప్రిజర్వేషన్ స్టార్టింగ్ చేస్తూ ఉంటారు. చేప యొక్క నాణ్యత తగ్గకుండా ఉండడం కోసం ప్రత్యేక శ్రద్ధ, సీ ఫిష్ని ఏం చేయాలంటే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. లేకుంటే దాని మీద ఈ బ్యాక్టీరియా రియాక్షన్స్ ఎక్కువైపోయి ఫిష్ వెంటనే స్పాయిలైజ్ అయిపోతుంది అనమాట. ఫిష్ డ్యామేజ్ అవ్వకుండా అది మనకి మంచి టేస్ట్లో ఎలా పట్టింది అలాగే ఉండాలంటే కనుక, తొందరగా స్పాయిలైజ్ అవ్వకుండా ఉండాలంటే దాన్ని ఏం చేస్తామంటే ప్రిజర్వేషన్ చేయాలన్నమాట. చేయకపోతే కనుక చాలా తొందరగా స్పాయిలైజ్ అయిపోతుంది. ఎందుకు మన ప్రిజర్వేషన్ ప్రాసెస్లు ఆక్వాకల్చర్ ఎక్కువగా యూజ్ చేస్తున్నామంటే మన ఇంటర్నేషనల్ మార్కెట్లో ఫిష్కి చాలా డిమాండ్ ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్కి తీసుకెళ్ళినప్పుడు ఫిష్కి చాలా డిమాండ్ ఉంది అనమాట. ఎందుకు డిమాండ్ ఉందంటే మనకు తెలుసు, ఇది మనకి ఎప్పుడు మనం చెప్పుకునేది ప్రతి ఇంట్రడక్షన్లో రాసుకుంటాం. చాలా మనకి న్యూట్రియల్ వాల్యూస్ ఎక్కువ కాబట్టి ఎక్కువగా మనకి లో కాస్ట్లో దొరుకుతుంది, మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది, ఎక్కువ మనకి వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీటిని అందరూ హెల్త్ కాన్షియస్గా తినడం అనేది జరుగుతుంది అనమాట. ఇంటర్నేషనల్లో చేపకి ఎక్కువ, మనకి ఫిష్కి ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే ఎక్కువ క్లీన్ చేసి వాటిని ప్రిజర్వ్ చేయాలన్నమాట. ఇలా ప్రిజర్వ్ చేయడానికి ఏం చేస్తామంటే హై టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉంటాం. ఇలా హై టెక్నాలజీని యూజ్ చేసి ఇంటర్నేషనల్ మార్కెట్కి ఈ ఫిషెస్ని తీసుకెళ్తే వాటికి కాస్ట్ కూడా ఎక్కువ కాస్ట్ అనేది మంచి డిమాండ్ కలుగుతూ ఉంటుంది అనమాట. అది చూడడానికి ఆ ఫిష్ ఎలా ఉంటుందంటే లైక్ ఏ ఫ్రెష్ ఫిష్ అనమాట. మనం ప్రిజర్వ్ చేసి పంపించినా కానీ ఫిష్ ఎలా ఉంటుందంటే చూడడానికి ఫ్రెష్ ఫిష్ లానే ఉంటుంది. దీనికి మంచి డిమాండ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫ్రీజింగ్ చేస్తాం. ఫ్రీజింగ్ ఎందుకు చేస్తామంటే ఫిష్ యొక్క బాడీలో ఉన్న మొత్తం హీట్ అంతా కూడా బయటకు తీసేస్తాం అనమాట. బాడీ టెంపరేచర్ అంతా బయటకు తీయడం కోసం ఏం చేస్తామంటే వేడిని బయటకు తీసేయడానికి ఫస్ట్ ఫ్రీజింగ్ చేస్తాం అనమాట. ఫ్రీజింగ్ చేసి వేడిని మొత్తం బయటకు తీసేస్తాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎంజైమ్స్ యొక్క రియాక్షన్స్ జరగకుండా మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. తొందరగా ఫిష్ స్పాయిలైజ్ అవ్వకుండా కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఆపడం కోసం ఉష్ణోగ్రత తక్కువ చేస్తాం అనమాట. ఇలా చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ఫ్రీజింగ్ మనం ఫ్రీజర్లో పెట్టకపోయినా ఈ ఫిష్కి ఐస్ ముక్కలు వేసేస్తాం అనమాట. నిల్వ చేయడంలో ఏం చేస్తాం, ఫిష్ కుళ్ళిపోకుండా ఉండడానికి ఐస్ ముక్కలో
ఫిష్ నిల్వ చేస్తూ ఉంటాం అనమాట. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల పాటు నిల్వ చేయడానికి అయితే ఏం చేస్తామంటే, ఇప్పుడు మనకి బోటింగ్ చేస్తూ ఉంటారు సీలో, వీళ్ళు ఏం చేస్తారు, చాలా ఎక్కువ అమౌంట్లో ఐస్ పట్టుకెళ్ళిపోతారు. వాళ్ళు వచ్చేటప్పటికి ఒక 3-4 days అలా పడుతూ ఉంటుంది కదా, అప్పటి వరకు కూడా వీళ్ళు ప్రిజర్వ్ చేయడం కోసం వాళ్ళు పట్టుకెళ్ళిన ఐస్ సరిపోతుంది అనమాట. తీసుకొచ్చిన తర్వాత వాటిని ఇంకా మళ్ళీ ఇంటర్నేషనల్ మార్కెట్స్కి పంపించాలంటే అప్పుడు మళ్ళీ దాన్ని ప్రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. కొన్ని రోజులకైతే ఈ ఐస్ ముక్కలు అనేవి సరిపోతాయి. కొద్ది రోజుల పాటు నిల్వ చేయడానికి అయితే ఐస్ సరిపోతుంది అనమాట. అదే పెద్ద పెద్ద ఫిషెస్ని ప్రిజర్వ్ చేయాలనుకోండి, వాటిని మనకు తెలుసు కదా, ఫస్ట్ ఫిష్ పట్టుకున్న వెంటనే దాన్ని క్లీన్ చేస్తాం. దాని మీద ఉన్న డస్ట్ పార్టికల్స్, బ్యాక్టీరియా మొత్తం దాని ఉన్న డస్ట్ పార్టికల్స్ పోవడం కోసం క్లీన్ చేస్తాం. క్లీన్ చేసిన వెంటనే ఏం చేస్తాము, కట్ చేస్తాం కదా ఫిష్ని, స్టొమక్ దగ్గర నాటు పెట్టి డైజెస్టివ్ సిస్టమ్స్ అన్ని తీసేస్తాం. అప్పుడు ఫిష్ ఖాళీ అవుతుంది కదా. ఈ ఖాళీ అయిన ఫిష్లో ఏం చేస్తారంటే, ఏదైతే మనకి ఐస్ పీసెస్ ఉన్నాయో ఐస్ పీసెస్ని మొత్తం ఫిల్ చేస్తాం అనమాట. ఆ పొట్టలో ఐస్ ముక్కలు అన్నీ వేస్తాం. వీటిని ఇలా పొట్టలో ఐస్ ముక్కలు వేసుకున్న తర్వాత వాటిని మళ్ళీ మామూలుగా బాస్కెట్స్లో పెట్టకూడదు అనమాట. ఫిషెస్ని ఆ స్టొమక్లో ఐస్ పీసెస్ అన్నీ అరేంజ్ చేసేస్తాం కదా, అరేంజ్ చేసేసిన ఈ ఫిష్ని తీసుకెళ్ళి మళ్ళీ బాస్కెట్స్లో, బుట్టల్లో ఉంటాయి కదా, బుట్టల్లో పెట్టకూడదు. వీటిని ఏం చేయాలంటే, ఒక అల్మారాస్ కానీ లేకుంటే ఒక ఫ్లోర్ కానీ, ఒక ఫ్లోర్ మీద వీటిని ఒకదాని మీద ఒకటి పరిచేయాలన్నమాట. అల్మారాస్లో అక్కడక్కడ మనం స్టెప్స్ లాగా ఒకదాని మీద ఒకటి వీటిని అరేంజ్ చేయాలి. అంతే తప్ప బాస్కెట్స్లో వేయకూడదు అనమాట. ఈ అల్మారాస్లో పెట్టాలన్నమాట. లేదా బాక్సెస్, పెద్ద పెద్ద బాక్సెస్ ఉంటాయి కదా, బాక్సెస్లో వీటిని అన్నీ కూడా అరేంజ్ చేయాలి. లేకుండా ఇవన్నీ కలిపి కట్టల్లాగా కట్టాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ మనకి ఫిషర్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాభం ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. 66 సెంటిగ్రేడ్ టెంపరేచర్ కంటే చాలా తక్కువ టెంపరేచర్ దగ్గర, -66 degrees సెంటిగ్రేడ్ దగ్గర మనకి ఈ బ్యాక్టీరియా యొక్క చర్యలు చాలా తక్కువగా ఉంటాయి అనమాట. 66 degrees కాదు, -66 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఈ సూక్ష్మజీవుల చర్యలు అనేవి తక్కువగా ఉంటాయి అన్నమాట. కాబట్టి కంపల్సరీ టెంపరేచర్ అనేది తక్కువగా ఉండాలి. నెక్స్ట్, ఇప్పుడు మనం ఈ ఐస్ ముక్కలు అనేవి వేస్తాం కదా, దీనివల్ల లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు కూడా ఉంటాయి అన్నమాట. ఈ పిల్లెట్స్ రూపంలో కొంత నష్టం కూడా మనకి, ఈ మంచు స్ఫటికాలు ఈ పిల్లెట్స్ రూపంలో ఫ్రీ చేసేస్తాం కదా, ఫ్రీ చేయడం వల్ల ఏమవుతుందంటే, లోపల మనకి ఈ బాడీకి ఈ పిల్లెట్స్ రూపంలో ఉండడం వల్ల, స్ఫటికాల రూపంలో ఉండడం వల్ల గాయం అవుతూ ఉంటాయి అన్నమాట. లోపల గాయం అవుతూ ఉంటాయి. ఈ గాయం అవడం వల్ల ఏమవుతుందంటే, బ్లడ్ అంతా బయటకు వస్తూ ఉంటుంది. ఈ బయటకు రావడంలో ఈ ఎంజైమ్స్ కూడా ఎంజైమ్ చర్యలు విడుదలవుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, ఈ వాటర్ అంతా కూడా, బాడీలో వాటర్ అంతా కూడా గడ్డ కట్టేస్తూ ఉంటుంది, ఫ్రీజ్ అయిపోతూ ఉంటుంది కదా. ఈ ఫ్రీజ్ అయిపోవడం వల్ల ఏమవుతాయంటే, వీటి బాడీలో ఉన్న ప్రోటీన్స్ కూడా ఫ్రీజ్ అయిపోతాయి అన్నమాట, గడ్డ కట్టేస్తాయి అనమాట. బాడీలో ఉన్న ప్రోటీన్స్ కూడా ఏమవుతాయి, గడ్డ కట్టేస్తాయి అనమాట. ఈ విధంగా మనకి pH, ఇప్పుడు ఈ ప్రోటీన్స్ కూడా గడ్డ ఎప్పుడైతే కట్టేస్తాయో pH లెవెల్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఈ pH లెవెల్ ఎప్పుడైతే మారిపోతాయో ఫిష్ ఆటోమేటిక్గా డ్రైగా తయారైపోతుంది. ఫిష్ మాయిశ్చర్గా లేకుండా డ్రైగా అయిపోతుంది అనమాట. డ్రైగా అయిపోయి ఉండాల్సిన మాయిశ్చర్ అంతా కూడా ఫిష్ కోల్పోతుంది అనమాట. ఉండాల్సిన మాయిశ్చర్ ఫిష్లో ఏమాత్రం ఉండదు. నెక్స్ట్, ఇప్పుడు మనకి ఫిష్ యొక్క టెంపరేచర్ 1 degree సెంటిగ్రేడ్ తగ్గగానే ఏమవుతుందంటే, ఈ ఫ్రీజింగ్ అనేది గడ్డ కట్టడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మంచులాగా మారిపోతూ ఉంటుంది. ఫిష్ ఎప్పుడైతే దాని టెంపరేచర్ తగ్గిపోయి 1 degree సెంటిగ్రేడ్కి వచ్చేసిందో ఫిష్ ఏమవుతుందంటే, మొత్తం లోపల ఉన్న వాటర్ అంతా కూడా ఫ్రీజ్ అవ్వడం, గడ్డ కట్టేయడం స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా కావడం, గడ్డ కట్టడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ఈ లోపల ఉన్న మనకి మెటబాలిక్ రేషియోస్, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ మెటబాలిక్ రేషియోస్, వాటి యొక్క ప్రెషర్ ఏమవుతుందంటే తగ్గిపోతూ ఉంటుందండి, చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. మెటబాలిక్ రేషియోస్లో ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ రేషియోస్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఉష్ణోగ్రత తగ్గిన కొద్దీ కూడా ఏమవుతుంది, ఈ వాటర్ అంతా కూడా ఫ్రీజ్ అయిపోయి గడ్డ కట్టేస్తుంది, ఫ్రీజ్ అయిపోతుంది, ఒక గడ్డలాగా మారిపోతుంది అనమాట. ఈ టెంపరేచర్ మనకి 1 degree నుంచి టెంపరేచర్ -50 degrees నుంచి
60 డిగ్రీ సెంటీగ్రేడ్కి -60 డిగ్రీ సెంటీగ్రేడ్కి చేంజ్ అయిపోయేటప్పటికి 1 డిగ్రీ నుంచి -50 నుంచి -60 సెంటీగ్రేడ్ దగ్గరికి చేరుకునేటప్పటికి ఫిష్లో ఉన్న మొత్తం వాటర్ అంతా కూడా ఏమైపోతుంది, ఫ్రీజ్ అయిపోతుంది అన్నమాట, గట్టగట్టేస్తుంది. 1 డిగ్రీ నుంచి స్టార్ట్ అవుతుంది గట్టగట్టడం. ఎప్పుడైతే -50 నుంచి -60 డిగ్రీస్కి చేరుకుందో ఆటోమేటిక్గా ఫిష్లో ఉన్న వాటర్ మొత్తం ప్రోటీన్స్తో సహా ఏమవుతుందంటే గడ్డగట్టేస్తుంది అనమాట. ఇలా ఎక్కువగా నీరు గడ్డగట్టడం వల్ల ఇది ఏమవుతుందంటే 1 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి -1 డిగ్రీ నుంచి -5 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర -1 డిగ్రీ నుంచి -5 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఈ ఫ్రీజింగ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అనమాట. -1 డిగ్రీ నుంచి -5 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఫ్రీజింగ్ జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు ఈ ఫ్రీజింగ్ అయిపోయి మొత్తం ఫిష్ అంతా కూడా గడ్డ కట్టేస్తుంది కదా. ఈ గడ్డ కట్టేసినప్పుడు ఏమవుతుందంటే ఈ మనకి పిల్లెట్స్ ఉంటాయి కదా, మంచి స్ఫటికాలు, ఈ మంచి స్ఫటికాలు కూడా డిఫరెంట్ సైజెస్లో లోపల ఫామ్ అవుతాయి అన్నమాట. డిఫరెంట్ సైజెస్లో లోపల ఫామ్ అవుతూ ఉంటాయి. లోపల ఎక్కడైతే మనకి టెంపరేచర్ లేదో ఆ ప్లేస్ అంతా కూడా ఏమవుతుంది, లేని ప్లేస్ అంతా కూడా ఫిష్ బాడీలో టెంపరేచర్ ఎక్కడైతే లేదో ఆ ప్లేస్ అంతా కూడా గడ్డగట్టడం ప్రారంభమవుతుంది అనమాట. ఇది మిగతా ఫస్ట్ ఒక ప్లేస్లో ఫ్రీజ్ అయిపోయి మిగతా భాగానికి ఇదిలా వెళుతూ ఉంటుంది అనమాట. ఇలాగ ఒక భాగం నుంచి ఇంకొక భాగానికి ఈ ఫ్రీజింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ స్ఫటికాలు మొత్తానికి లాస్ట్కి ఏమవుతుంది, మొత్తం ఫిష్ అంతా కూడా ఈ స్ఫటికాల రూపంలోనే గడ్డగట్టేస్తూ ఉంటాయి అన్నమాట. మొత్తం ఫిష్ అంతా కూడా లోపల చూస్తే అంతా కూడా మనకి ఈ పిల్లెట్స్ రూపంలోనే ఉంటాయి. ఇలా ఈ పిల్లెట్స్ అన్నీ కూడా ఫ్రీజ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇవి మజిల్స్ని ఏం చేస్తాయంటే డ్యామేజ్ చేసేస్తాయి. పిల్లెట్స్ ఈ మజిల్స్ని ఎప్పుడైతే డ్యామేజ్ చేస్తున్నాయో ఈ ఫ్రీజ్ అయిపోగానే ఏమవుతుందంటే ఇవి ఈ మజిల్ లోపల దూరిపోతాయి అన్నమాట. లోపల దూరిపోగానే ఏమవుతుంది, లోపల ఉన్న బ్లడ్ వెజల్స్ ఓపెన్ అయిపోతాయి. ఇలా బ్లడ్ వెజల్స్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో లోపల ఉన్న మనకి ఈ ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా, బ్లడ్ కానీ లేకుంటే మనకి ఈ ఫ్లూయిడ్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే ద్రవాలన్నీ కూడా బయటికి కారిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ కణజాలాల్లోనికి ఈ పిల్లెట్స్ ఎప్పుడైతే చొచ్చుకొని అటాక్ చేసినాయో ఎప్పుడైతే మనకి ఫ్రీజ్ అయిపోగానే పిల్లెట్స్ స్ట్రాంగ్ అయిపోయి షార్ప్ అయిపోతాయి. ఈ షార్ప్ అయిపోయినప్పుడు ఇవి ఏం చేస్తాయంటే మజిల్లోకి వెళ్ళి దూరుతాయి. వెంటనే మజిల్ టచ్ అయినప్పుడు బ్లడ్ వెసల్ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓపెన్ అయిపోతే బ్లడ్ కారిపోతూ ఉంటుంది. ఫ్లూయిడ్స్ మనకి ఉన్న ఎంజైమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా ఏమైపోతాయంటే ఓపెన్ అయిపోయి అవి ఫ్లూయిడ్ కారిపోతున్నప్పుడు చూడడానికి ఎలా ఉంటుందంటే ఫిష్ అంతా కూడా అగ్లీగా తయారైపోతుంది అనమాట. ఈ ఫ్లూయిడ్స్ అన్నీ కారిపోయి చూడడానికి ఫిష్ అంతా కూడా అగ్లీగా తయారైపోతుంది, అసహ్యంగా అయిపోతూ ఉంటుంది అనమాట చూడడానికి. ప్రోటీన్లు విటమిన్లు కూడా వీటితో పాటు ప్రోటీన్స్ వైటమిన్స్ ఇవన్నీ కూడా బయటికి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఫ్లూయిడ్స్ రూపంలో బయటకు వస్తూ ఉంటాయి, చూడడానికి అసహ్యంగా ఉంటుంది అనమాట. చేప మొత్తం షేప్ అంతా కూడా అగ్లీగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అగ్లీగా కనిపించడమే కాకుండా ఇంకేమవుతుందంటే ఈ ఫ్లూయిడ్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. ఈ ఫ్లూయిడ్స్ బయటకు వచ్చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఫిష్ వెయిట్ కూడా రెడ్యూస్ అయిపోతుంది అనమాట. ఫిష్ యొక్క వెయిట్ కూడా ఏమవుతుంది, రెడ్యూస్ అయిపోతుంది. ఇలా వెయిట్ చేసినప్పుడు వెయిట్ రెడ్యూస్ అయిందనుకోండి, అది పట్టుకెళ్ళిన మార్కెట్ చేసుకునే వాటికి అది నష్టాన్ని కలిగజేస్తుంది అనమాట. అందవిహీనంగా తయారవడమే కాకుండా ఫిష్ ఏమవుతుంది, వెయిట్ కూడా రెడ్యూస్ అయిపోతుంది అనమాట. అందువల్ల దీన్ని ఏమని పిలుస్తామంటే డ్రిప్ రియాక్షన్గా పిలుస్తాం అనమాట. డ్రిప్ చర్య అని పిలుస్తాం అనమాట. ఈ చర్యను కూడా మనం దీన్ని ఏం చర్య అని పిలుస్తున్నాం, డ్రిప్ రియాక్షన్ అంటాం అనమాట. ఈ పిల్లెట్స్ మజిల్స్లోకి గుచ్చుకొని పోయి ప్రోటీన్స్ వైటమిన్స్ బ్లడ్ అంతా కారిపోయి బయటకు వచ్చేసి ఫిష్ వెయిట్ రెడ్యూస్ అవడమే కాకుండా నెక్స్ట్ దీంట్లో ఉన్న
యాక్లీగా తయారవ్వడాన్ని డ్రిప్ చర్య అంటున్నాం అనమాట. అందుకని ఫిష్ని ప్రిజర్వ్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే జాగ్రత్తగా ఫ్రీజ్ అయ్యేలా చూసుకోవాలన్నమాట. నాణ్యత ఇలాగా ఇప్పుడు మనం ఇలా పంపించామనుకోండి మార్కెట్లోకి, దానికి హై రేట్, అసలు ఫిష్ మంచి ఫిష్, కానీ ఎప్పుడైతే దీంట్లోనూ ఫ్లూయిడ్స్ అని బయటకు వచ్చేసినాయో ఫిష్ యొక్క డిమాండ్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఫిష్ యొక్క డిమాండ్ తగ్గిపోయి దీనికి చాలా తక్కువ కాస్ట్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి మనం ఫిష్ని ఫ్రీజ్ చేసుకునేటప్పుడు ఈ ఎక్కువగా షార్ప్గా ఉన్న పిల్లెట్స్ రూపంలోకి మారకుండా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలన్నమాట. నెక్స్ట్, చాలా కాలం మనం ఫిషెస్ని ప్రిజర్వ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వాటిని ఏం చేయాలంటే చాలా తొందరగా ఫ్రీజ్ అయిపోయేలా చేసుకోవాలన్నమాట. అలా కాకుండా ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామో అంతకు ముందు చెప్పుకున్న దాంట్లో ఫస్ట్ ఒక ప్లేస్లో పిల్లెట్స్ ఫ్రీజ్ అయ్యి తర్వాత ఇంకో ప్లేస్లో పిల్లెట్స్ ఫ్రీజ్ అయ్యి ఇలా చెప్పుకున్నాం కదా. అలా కాకుండా ఎక్కువ కాలం మనం ఫిష్ని ప్రిజర్వ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు తొందరగా మొత్తం ఫిష్ అంతా కూడా తొందరగా గడ్డకట్టేసేలా చేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా యొక్క రియాక్షన్స్ కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇలా తొందరగా గడ్డకట్టించడం వల్ల ఏమవుతుందంటే ప్రతి భాగాల్లో కూడా 0 degrees నుంచి 5 degrees సెంటీగ్రేడ్ స్థాయిలోకి ఈ మనకి ఆ టెంపరేచర్ ఉంటుంది. ఈ టెంపరేచర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే -21 degrees సెంటీగ్రేడ్కి చేరుకునేటప్పటికి చేప మొత్తం కూడా గడ్డ కట్టేస్తుంది అనమాట. ఇలా గడ్డ కట్టించడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ని, భౌతిక లక్షణాన్ని కోల్పోకుండా ఉంటుందన్నమాట. -21 degrees దగ్గరకు వచ్చేటప్పటికి ఈ ఫిష్ అంతా కూడా ఒకేసారి ఫ్రీజ్ అయిపోయింది. ఫ్రీజ్ అవ్వడం వల్ల అక్కడక్కడ పిల్లర్స్ షార్ప్ అవ్వడం అనేది ఉండదు అనమాట. ఇలా ఉండడం వల్ల ఫిజికల్ ప్రాపర్టీస్ ఏమాత్రం 21 degrees సెంటీగ్రేడ్కి వచ్చేటప్పటికి ఏమాత్రం డ్యామేజ్ అవ్వదు. వీటిలో ఉన్న న్యూట్రియంట్స్ వాల్యూస్ కూడా పూర్తిగా అలాగే ఉంటుంది అనమాట. న్యూట్రియంట్స్ వాల్యూస్ కూడా ఏమాత్రం తగ్గకుండా అలాగే ఉంటాయన్నమాట. నెక్స్ట్, కొంచెం లైక్ ఏ ఫ్రెష్ ఫిష్ లాగా కూడా అనిపిస్తూ ఉంటుంది. తిన్నప్పుడు చూసినప్పుడు లైక్ ఏ ఫ్రెష్ ఫిష్ లాగా కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట. చూడటానికి కూడా ఇది ఫ్రెష్దే, ఇప్పుడే పట్టి తెచ్చిన ఫిష్ అన్న ఫీలు వచ్చేలాగా చేస్తూ ఉంటుంది అనమాట. అలా ఒకేసారి ఫ్రీజ్ చేయడం వల్ల ఎక్కువ లాభాలు అనేవి గడ్డకట్టించడానికి మనకి ఉన్నాయన్నమాట. ఇలా ఒకేసారి ఫ్రీజ్ చేయడానికి మనం 3 మెథడ్స్ని ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఫస్ట్ది ఏంటంటే రిఫ్రిజిరేషన్ మాధ్యమంలో ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ ఐస్లో చేపల్ని తీసుకెళ్తున్నామంటే ఐస్ వాటర్లో ఫస్ట్ ముంచుతాం అన్నమాట, డిప్ చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తాము, ఈ ఐస్ వాటర్లో రిఫ్రిజిరేషన్ మాధ్యమం ఏదైతే ఉందో ఐస్ వాటర్ రిఫ్రిజిరేటర్ ఉంటుంది కదా, ఐస్ వాటర్లో ఫస్ట్ ఫిషెస్ని ఏం చేస్తాము, చేపల్ని ఒకేసారి డిప్ చేస్తాం అన్నమాట. రెండోది ఏం చేస్తామంటే ఇవి మనకి ప్లేట్స్ ఉంటాయి కదా, రిఫ్రిజిరేటర్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ ప్లేట్స్ మీద వీటిని అరేంజ్ చేస్తాం, ఫిషెస్ని అరేంజ్ చేస్తాం అనమాట. మూడోది ఏం చేస్తామంటే బలవంతంగా వాటిని సంవాహన జరుపుతాం అనమాట. చర్య జరిపి రిఫ్రిజిరేషన్ జరిపించాం అనుకోండి, తొందరగా ఏమవుతుందంటే దాంట్లో ఉన్న బాడీ టెంపరేచర్ అంతా కూడా తొందరగా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. బాడీలో ఉన్న టెంపరేచర్ అంతా కూడా, ఉష్ణోగ్రత అంతా కూడా బయటికి సంవాహనం చేయడం వల్ల ఏమవుతుంది, బలవంతాన్ని ఫిష్ని మనం ఫ్రీజ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా చచ్చిపోద్ది. ఈ చచ్చిపోయినప్పుడు ఈ బాడీ టెంపరేచర్ అంతా కూడా లోపల ఉన్న వేడంతా కూడా తొందరగా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఏ లోపల వేడంతా బయటకు వెళ్ళిపోయి తొందరగా ఫిష్ గడ్డ కట్టేస్తుంది. తొందరగా ఏమవుతుంది, ఫిష్ గడ్డ కట్టేస్తుంది అనమాట. ఇలా చేస్తాం, ఈ 3 పద్ధతులు చేస్తాం అనమాట. ఇలా చేయడానికి ఎయిర్ మెథడ్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఏం చేస్తాము, ఇలా చేయడం కోసం పెద్ద ఫిష్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, ఈ ఇండస్ట్రీస్లో ఏం చేస్తారంటే ఫిష్ ఎయిర్ మెథడ్ని ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. ఎయిర్ మెథడ్ని ఉపయోగించడం వల్ల తొందరగా ఫిష్ మొత్తం కూడా ఫ్రీజ్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్, కోల్డ్ స్టోరేజెస్లో కూడా ఫిషెస్ని మనం ప్రిజర్వ్ చేస్తూ ఉంటారు. కోల్డ్ స్టోరేజెస్, వెజిటబుల్స్ అన్నీ కూడా మనం ప్రిజర్వ్ చేసుకుంటూ ఉంటాం కదా, అదేవిధంగా ఫిషెస్ని కూడా కోల్డ్ స్టోరేజెస్లో చేపలు నిల్వ చేయడానికి కోల్డ్ స్టోరేజ్ని ఉపయోగిస్తూ ఉంటారు. అదే మన ఇండియాలో చాలా తక్కువ స్థాయిలోనే ఈ కోల్డ్ స్టోరేజెస్ ఉన్నాయన్నమాట.
ఇండియాలో ఎక్కువ లేవు. అదే మనకి అదర్ కంట్రీస్లో తీసుకుంటే ఎక్కువ అదర్ కంట్రీస్లో ఉన్నాయి, కానీ మన ఇండియాలో చాలా తక్కువ కోల్డ్ స్టోరేజెస్ ఉన్నాయన్నమాట. ఇలా కోల్డ్ స్టోరేజెస్లో ఫిష్ని ప్రిజర్వ్ చేయడం అనేది చాలా మనకి ప్లేసెస్లో కనిపిస్తూ ఉంటుందన్నమాట. కోల్డ్ స్టోరేజ్లో అయితే ఏం చేస్తామంటే ఇప్పుడు ఫిష్ని పట్టేసిన తర్వాత నైట్ కోల్డ్ స్టోరేజ్ తీసుకెళ్ళి కోల్డ్ స్టోరేజ్లో ఉంచి మార్నింగ్ ఏం చేస్తాం, తీసుకొచ్చి కోల్డ్ స్టోరేజ్ నుంచి తీసుకొచ్చి మార్నింగ్ మార్కెట్లో అమ్ముకుంటూ ఉంటాం అన్నమాట. మార్కెట్కి పంపించేస్తూ ఉంటారు అన్నమాట. ప్లస్ దీంట్లో ఏంటంటే కోల్డ్ స్టోరేజ్ నుంచి వచ్చిన ఈ ఫిషెస్కి దీంట్లో ఐస్ అధికంగా ఉంటుంది అన్నమాట. ఇంకా దాంట్లోనే ఎక్కువ ఐస్ కూడా ఈ బాక్సెస్లో ఫిల్ చేసి కోల్డ్ స్టోరేజ్ నుంచి తెచ్చినప్పుడే ఐస్ని బాక్సెస్లో ఫిల్ చేసి వాటిని మార్కెట్కి పంపిస్తూ ఉంటారనమాట. ఆ మార్కెట్కి పంపించేటప్పుడు మనకి ట్రాన్స్పోర్ట్ ట్రైన్స్లో కానీ లేకుంటే మనకి ట్రక్స్లో కానీ వీటిలో పంపిస్తూ ఉంటారు. ట్రక్స్లో కానీ లాంచీలు ఉంటాయి కదా, అదే మనకి ఈ జలమార్గం అయితే ఏం చేస్తాము లాంచెస్లో కానీ పంపిస్తూ ఉంటారనమాట. కోల్డ్ స్టోరేజెస్ నుంచి పంపిస్తూ ఉంటారు. అదే మనకి పచ్చిని తిన లాంటివి అయితే ఎక్కువగా ఏవి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయంటే మనకి ప్రాన్స్, అదేవిధంగా మనకి లాబ్స్టర్స్, ఇవి ఎక్కువగా లాబ్స్టర్స్ ఎక్కువగా. నెక్స్ట్ మనకి ఫ్రాగ్ లెగ్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న ఫ్రాగ్స్ కాదు, పెద్ద పెద్ద ఫ్రాగ్స్ ఉంటాయి, చాలా ఎంత పెద్ద పెద్దవి ఉంటాయి. అంత పెద్ద పెద్ద ఫ్రాగ్స్ లెగ్స్ కూడా పెద్దగానే ఉంటాయి అన్నమాట. కప్ప యొక్క కాళ్ళను కూడా వీళ్ళు ఐస్లో నిల్వ చేస్తారనమాట. ఇలా నిల్వ చేసి వీటిని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారనమాట. ఇలాంటి సెంటర్స్ ఎక్కువగా మనకి సిటీస్లో ఎక్కువగా ఉంటాయి. ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నామంటే అలాంటి సెంటర్స్ బాంబే, మంగళూరు, కొచ్చిన్, త్రివేంద్రం, ముంబై, మంగళూరు, కొచ్చిన్, త్రివేంద్రం ఎక్సెట్రా. వీటిలో ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ సెంటర్స్ ఉన్నాయన్నమాట. ఫిష్ ప్రిజర్వేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ మిగతా ప్లేసెస్కి పంపిస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా ఏం పంపిస్తారు, ఫ్రాగ్స్ యొక్క లెగ్స్, కప్పల యొక్క కాళ్ళతో పాటు ఫ్రాన్స్, లాబ్స్టర్స్ వీటిని పంపిస్తూ ఉంటారు అనమాట. ఇలా చేస్తూ వీటిని ఐస్లో నిల్వ చేసి పంపిస్తూ ఉంటారు అనమాట. ఐస్లో నిల్వ చేసి వీటిని పంపిస్తూ ఉంటారు. అదే బొంబాయిలో తీసుకున్నాం అనుకోండి, బొంబాయిలో మనకి ఫామ్ ఫ్రెట్ ఫిషెస్, జూ ఫిషెస్ ఎక్కువగా కట్టించి నిల్వ చేస్తారంటారు అనమాట. ఫామ్ ఫ్రెట్స్, జూ ఫిషెస్, జూ ఫిషెస్ని ఎక్కువగా ఐస్లో ప్రిజర్వ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారనమాట. కొన్ని నెలల వరకు వీటిని నిల్వ ఉంచుతూ ఉంటారనమాట. కొన్ని మంత్స్ వరకు వీటిని ప్రిజర్వ్ చేస్తారు. ఫ్రాంఫ్రెట్స్ అండ్ జూ ఫిషెస్ని ముంబైలో ఉన్న మనకి ఈ ఫిష్ సెంటర్లో వీటిని నిల్వ చేస్తూ ఉంటారనమాట. వీటితో పాటు ఇంకా థైలా సార్డిన్ ఫిష్ని, ఇంకా అదేవిధంగా మనకి మార్కెల్ ఫిషెస్, మాక్రెల్ వీటన్నిటిని కూడా ప్రిజర్వ్ చేస్తూ ఉంటారు. మాక్రెల్, అదేవిధంగా సీరు, థైలా సార్డిన్. థైలా సార్డిన్ ఒకటి, సీరు, మాక్రెల్. ఈ ఫిషెస్ థైలా సార్డిన్, సీరు, మాక్రెల్ ఫిషెస్ వాణిజ్యపరంగా చాలా ప్రధానమైన ఆహారంగా తీసుకుంటూ ఉంటారనమాట. మంచి డిమాండింగ్ ఉన్న ఫిషెస్ అనమాట ఇవి. వీటిని వాణిజ్యపరంగా ఎక్కువ ఆహారంగా ఉపయోగించే ఫిషెస్ అనమాట. వీటిని ఫుల్గా రిఫ్రిజిరేట్ చేసిన తర్వాత వీటిని ఏం చేస్తాము,
సముద్రంలోనే ఫ్రీజింగ్ చేసేస్తారనమాట, రిఫ్రిజిరేషన్ చేసేస్తున్నారు. ఈ వీటి కోసం ఏం చేస్తున్నారంటే సీ వాటర్నే ఉపయోగిస్తున్నారు అనమాట ఫ్రీజింగ్ కోసం. ఐస్ కోసం ఏం చేస్తున్నారు, ఫ్రీజింగ్ చేయడం కోసం సీ వాటర్నే ఉపయోగిస్తూ ఉంటున్నారు అనమాట. సీ వాటర్నే ఉపయోగించి అంటే 1:1 రేషియో తీసుకుంటారు అనమాట. మామూలు ఉప్పుని అంటే 1:1 రేషియో, మామూలు సాల్ట్ సీ వాటర్ రెండు కలిపి మనకి 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర 3.5 రేషియోలో ఉండేలాగా చూస్తారన్నమాట. 3.5 రేషియోలో ఉండేలాగా చూస్తారన్నమాట. ఇప్పుడు మనం ఇలాగ సీ వాటర్తో ఫ్రీజింగ్ చేసిన ఫిషెస్ ఉంటాయి కదా, ఇవి ఎలా ఉంటాయంటే చూడడానికి స్ట్రాంగ్ స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి అనమాట. టెక్స్చర్ అంతా కూడా ఎలా ఉంటుంది, దృఢమైన టెక్స్చర్ని కలిగి ఉంటాయి అనమాట. చూడడానికి చాలా స్ట్రాంగ్గా అనిపిస్తూ ఉంటాయి అనమాట. స్ట్రాంగ్గా ఉండి చాలా చక్కగా అనిపిస్తూ ఉంటాయి అనమాట. ఐస్లో నిల్వ చేసినా కానీ ఇవి ఫ్రెష్ ఫిష్ లాగానే అనిపిస్తూ ఉంటుంది. చూడడానికి ఇది ఫ్రెష్ ఫిష్ లానే అనిపిస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే ఇవి ఈ ఐస్లో వీటిని ప్రిజర్వ్ చేయడం వల్ల చూడడానికి మంచిగా అనిపిస్తుంది, కానీ మంచి లక్షణాలు అయితే కలిగి ఉండవు అనమాట. అదే మనకి థైలా సార్డిన్ ఉంది కదా, ఈ థైలా సార్డిన్ ఫిష్ని 2 రోజులు నిల్వ చేసినా కానీ ఈ థైలా సార్డిన్లో ఏ విధమైన మనకి అది ఫ్రెష్ ఫిషా లేకుంటే ఏ ఫిష్ అన్నది నిల్వ ఫిష్ అన్నది ఏది తెలియదు అనమాట, ఏ లక్షణాలు కనపడవు అనమాట. 2 రోజులైతే ఓకే. 2 రోజులు థైలా సార్డిన్ ఫిష్ని ప్రిజర్వ్ చేసామనుకోండి ఫ్రెష్ ఫిష్ లానే ఉంటుంది. అందుకన్నా ఎక్కువ రోజులు కనుక దీన్ని ప్రిజర్వ్ చేస్తే కనుక దీంట్లో కొన్ని నాణ్యత అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట, ఫిష్ యొక్క నాణ్యత తగ్గిపోతుంది. ఈ మ్యాక్రెల్ని కూడా 4 to 6 days ప్రిజర్వ్ చేయొచ్చు అనమాట. 4 to 6 days ఫ్రెష్ ఫిష్లా ఉంటుంది. అదే సీర్ అయితే 12 to 14 days. సీర్ 12 to 14. మ్యాక్రెల్ తీసుకుంటే ఇది 4 to 6 days ఫ్రెష్గానే ఉంటుంది అనమాట. 4 to 6. ఇది ఓన్లీ 2 days. థైలా సార్డిన్ అయితే ప్రిజర్వ్ చేసినప్పుడు ఓన్లీ 2 days ఇది ఫ్రెష్గా ఉంటుంది. అదే సీర్ అయితే 12 to 14 days మనం పట్టి తెచ్చిన ఫిష్, చెరువులోంచి పట్టి తెచ్చిన ఫిష్ ఎంత ఫ్రెష్గా అయితే ఉంటుందో అంతే ఫ్రెష్గా ఈ 12 to 14 days ప్రిజర్వ్ చేసిన సీర్ ఫిష్ అలాగే ఉంటుంది అనమాట. అదేవిధంగా ఈ మాక్రెల్ కూడా 4 to 6 days వరకు కూడా మనం ప్రిజర్వ్ చేసినా కానీ అది ఫ్రెష్ ఫిష్ లానే అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది ఫ్రెష్గా ఉన్న ఫిష్ లానే అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ ఫ్రీజింగ్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ని ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. ఫ్రీజింగ్ చేయడంలో డిఫరెంట్ మెథడ్స్ని ఉపయోగిస్తూ ఉన్నారు. దాన్ని ఏ మెథడ్ ఉపయోగిస్తూ ఉంటామంటే దీంట్లో షార్ప్ ఫ్రీజర్, ఏం ఉపయోగిస్తున్నామంటే దీంట్లో షార్ప్ ఫ్రీజర్. ఎయిర్, అదేవిధంగా దీంట్లో బ్లాస్ట్ ఫ్రీజర్, కాంటాక్ట్ ప్లేట్ ఫ్రీజర్, కాంటాక్ట్ ప్లేట్ ఫ్రీజర్. ఇవన్నీ కూడా చాలా రకరకాల పద్ధతులు. అదేవిధంగా వర్టికల్ ఫ్రీజర్, ప్లేట్ ఫ్రీజరు, ఇమ్మర్షన్ ఫ్రీజింగ్, వర్టికల్ ప్లేట్ ఫ్రీజరు, ఇమ్మర్షన్ ఫ్రీజింగ్, వర్టికల్ ప్లేట్ ఫ్రీజింగ్,
ఫ్రీజర్, ఇమ్మర్షన్ ఫ్రీజింగ్, ఫ్రీయాన్ ఫ్రీజింగ్, ఫ్రీయాన్ ఫ్రీజింగ్, నైట్రోజన్ లిక్విడ్ ఫ్రీజింగ్, లిక్విడ్ నైట్రోజన్ ఫ్రీజింగ్, లిక్విడ్ నైట్రోజన్ ఫ్రీజింగ్, ఫ్లూయిడైజ్డ్ బెడ్ ఫ్రీజర్, ఫ్లూయిడైజ్డ్ బెడ్ ఫ్రీజర్, ఫ్లూయిడైజ్డ్ బెడ్ ఫ్రీజర్. నెక్స్ట్ క్రయోజెనిక్ ఫ్రీజింగ్, క్రయోజెనిక్ ఫ్రీజింగ్. నెక్స్ట్ సబ్ ఫ్రీజింగ్, ఇవన్నీ కూడా ఫిష్ని ప్రిజర్వ్ చేసే మెథడ్స్లో ఇవన్నీ ఫ్రీజింగ్ మెథడ్స్ అన్నమాట. మెథడ్స్ షార్ప్ ఫ్రీజర్ మెథడ్, ఎయిర్ మెథడ్, బ్లాస్ట్ ఫ్రీజర్ మెథడ్, నెక్స్ట్ కాంటాక్ట్ ప్లేట్ ఫ్రీజర్, వర్టికల్ ప్లేట్ ఫ్రీజర్, ఇమ్మర్షన్ ఫ్రీజింగ్, ఫ్రీయాన్ ఫ్రీజింగ్, లిక్విడ్ నైట్రోజన్ ఫ్రీజింగ్, అదేవిధంగా ఫ్లూయిడైజ్డ్ బెడ్ ఫ్రీజర్, క్రయోజెనిక్ ఫ్రీజింగ్, సబ్ ఫ్రీజింగ్. ఇవన్నీ కూడా ఫ్రీజింగ్ ప్రిజర్వేషన్ మెథడ్స్ అన్నమాట, రకరకాల మెథడ్స్. మన భారతదేశం తీసుకుంటే దాంట్లో ఎక్కువగా మనకి బ్లాస్ట్ ఫ్రీజర్ మెథడ్ ఎక్కువ వాడుకలో ఉందన్నమాట. ఎక్కువ మన ఇండియాలో ఎక్కువ ఏమి ఉపయోగిస్తారు, బ్లాస్ట్ ఫ్రీజర్ మెథడ్ని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. దాంతోపాటు ఎయిర్ బ్లాస్ట్ ఫ్రీజర్ని కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. ఈ ఎయిర్ బ్లాస్ట్ ఫ్రీజర్ కోసం ఏం చేస్తారు, ఇది ఎలా ఉంటుందంటే చూడడానికి ఒక మనకి గుహలాగా లేదా ఒక టన్నెల్ రూపంలో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక టన్నెల్ లేదా గుహలాగా కనిపిస్తుంది అనమాట. ఒక కేవ్ లాగా కనిపిస్తుంది, ఒక కేవ్ లేదా టన్నెల్ రూపంలో ఉంటుంది అనమాట. ఈ వాయు ప్రసరణ జరగడం వల్ల ఇది ఏం చేస్తుందంటే తొందరగా టెంపరేచరు లో టెంపరేచర్ చేసి తొందరగా ఉష్ణోగ్రత మార్పిడి అవుతుంది అనమాట. తొందరగా టెంపరేచర్ని, బాడీ టెంపరేచర్ని తొందరగా తీసేసి తొందరగా ఫ్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. దీంట్లో ఎంత టెంపరేచర్ని ఉపయోగిస్తారంటే 0 degrees నుంచి 30 degrees సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు ఉపయోగిస్తుంటారు అనమాట. 0 నుంచి 30 degrees సెంటీగ్రేడ్ దగ్గర. దీంట్లో మనకి గాలి వేగం అనేది టెంపరేచర్ ఎంత ఉపయోగిస్తున్నారమ్మా, 0 నుంచి 30 degrees. 0 నుంచి 30 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్ని ఉపయోగిస్తారు. గాలి వేగం ఎంత ఉంటుందంటే 50 నుంచి 30 నుండి 10 to 50 మీటర్లు. గాలి వేగం ఉంటుంది. గాలి వేగం ఏమో 30 మీటర్స్ నుంచి 10 to 50 మీటర్స్ 10 to 50 వరకు ఉండొచ్చు అనమాట. 30 నుంచి 10 to 50 మీటర్స్ మధ్యలో గాలి వేగం ఉండొచ్చు. టెంపరేచర్ అయితే 0 నుంచి 30 degrees సెంటీగ్రేడ్ దగ్గర టెంపరేచర్ ఉండేలాగా చూసుకుంటూ ఉంటారనమాట. ఎముక భాగాల్లో ఈ ఫ్రీజింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఎముక భాగాల నిర్మూలన, గడ్డకట్టించడం అనమాట. ఏంటి సైడ్ హెడ్డింగ్ ఏంటి, ఎముక భాగాల నిర్మూలన, గడ్డకట్టించడం. ఎముక భాగాల నిర్మూలన, గడ్డకట్టించడం.
ఎముక భాగాల నిర్మూలన గడ్డ కట్టించడం అనమాట. ఇప్పుడు ఈ ఫ్రీజింగ్లో ఎక్కువగా ఫ్రాన్స్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఒకవేళ ఫ్రాన్స్ అవైలబుల్గా లేవనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫిషెస్లో ఉన్న బోన్ తీసేస్తారనమాట. ఫిషెస్లో ఉన్న బోన్ తీసి వాటిని ఏం చేస్తారంటే పిల్లెట్స్ రూపంలో వాటిని ఫ్రీ చేసేస్తారనమాట. బోన్ తీసేసి మనకు తెలుసు కదా, గ్యాపింగ్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే బోన్ మధ్యలో ఉన్న బ్యాక్ బోన్ ఉంటుంది కదా, బ్యాక్ బోన్ తీసేసి ఈ ప్రాసెసింగ్లో ఈ ఫిషెస్ని పిల్లెట్స్ రూపంలో చేంజ్ చేయడం కోసం ఏం చేస్తారు, బ్యాక్ బోన్కి అటువైపు ఇటువైపు ఫిష్ని పొడవుగా సన్నని పీలికలాగా కట్ చేసేస్తారు అనమాట. ఈ కట్ చేసి వెనుక నుంచి అటువైపు ఇటువైపు భాగాలు పొడవుగా కోసేసి వాటిని పిల్లెట్స్ రూపంలోకి చేంజ్ చేస్తారనమాట. వీటిని ఫ్రీజ్ చేస్తారు. ఇలా ఫ్రీజ్ చేసిన భాగాల్ని ఏమని పిలుస్తాము, పిల్లెట్స్ అని పిలుస్తాం అనమాట. ఫ్రీజ్ చేసిన భాగాల్ని పిల్లెట్స్గా పిలుస్తాం అనమాట. వీటికి దేన్ని ఉపయోగిస్తామంటే ఫిషెస్ని చానోస్ ఫిష్ని, అదేవిధంగా మార్జాల, షర్పులు, బుల్లెట్స్ని ఉపయోగిస్తాం అనమాట. చానోస్ అదేవిధంగా మార్జాలు ఇలాంటి. నెక్స్ట్ మనకి షర్చులు, కార్పులు, ఈల్స్ వీటిని ఉపయోగిస్తాం అన్నమాట. ఈ ఫిషెస్ని ఈ పిల్లెట్స్ రూపంలో మార్చడానికి ఉపయోగిస్తాం. చానోస్, మార్జాలు, కార్పులు, ఈల్ ఫిషెస్ని ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. వీటిని ఇవి ఫ్రీజింగ్ చేయడానికి, ఫ్రీజింగ్ యంత్రానికి ఇవి అనువుగా, ఫ్రీజింగ్ చేయడానికి పిల్లెట్స్ రూపంలోకి మారడానికి ఇవి అనువుగా ఉంటాయి అన్నమాట. ఈ పిల్లెట్స్ని ఏం చేస్తామంటే ఈ ఫ్రీజింగ్ చేసిన తర్వాత ఈ పిల్లెట్స్ని బ్రెయిన్లో ఉంచడానికి కూడా అవి ఈజీగా ఉంటాయి అన్నమాట. పిల్లెట్స్ రూపంలో చేంజ్ చేసిన తర్వాత బ్రెయిన్ సొల్యూషన్ తెలుసు కదా మనకి, వాటర్ని తీసుకొని దాంట్లో సాల్ట్ వేసి మిక్స్ చేసిన సొల్యూషన్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ని బ్రెయిన్ సొల్యూషన్గా తీసుకుంటాం కదా. ఇవి మొత్తం ఈ పిల్లెట్స్ని ఏం చేస్తారంటే బ్రెయిన్ లిక్విడ్లో ఉంచుతారనమాట. ఈ ఫిషెస్ నుంచి తీసిన చర్మాన్ని. ఈ ఫిషెస్ చర్మంకి చాలా డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ ఫిషెస్ స్కిన్ అంతా కూడా ఎక్కువ ఇలా పిల్లెట్స్ రూపంలో మనం మార్చినప్పుడు వచ్చే స్కిన్ ఉంటుంది కదా, ఆ స్కిన్కి చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది అనమాట. వీటిని చాలా హై కాస్ట్కి వీటిని కొంటూ ఉంటారు అనమాట. ఇవి ఈ బ్రెయిన్లో ముంచిన తర్వాత ఈ పిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో పిల్లెట్స్ ఏం చేస్తారంటే ఈ పాలిథిన్ కవర్స్లోకి వీటిని సంచుల్లో అరేంజ్ చేసేసి పాలిథిన్ కవర్లో వీటిని మొత్తం ఈ పిల్లెట్స్ రూపంలోకి వీటిని ఫ్రీ చేసిన తర్వాత వీటిని ఈ ప్లేట్స్ అన్నీ కూడా ఫ్రీజర్లో పెట్టేసి అరేంజ్ చేసేస్తారనమాట. చుట్టేసి మొత్తం పాలిథిన్ కవర్లో చుట్టేసి పిల్లెట్స్ని ఫ్రీజర్లో ప్లేట్స్లో అరేంజ్ చేసేస్తారు. అరేంజ్ చేసేసి టెంపరేచర్ మనకి -35 degrees నుంచి 40 degrees సెంటిగ్రేడ్ దగ్గర తగ్గిస్తారనమాట. టెంపరేచరు 35 నుంచి -40 degrees, -35 నుంచి -40 degreesకి టెంపరేచరు తగ్గిస్తారనమాట. ఈ తగ్గించి దీన్ని 23 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఫ్రీ చేస్తారు. 23 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఫ్రీ చేస్తారనమాట. నిల్వ చేస్తారు, ప్రిజర్వ్ చేస్తారనమాట ఫిష్ని. అదేవిధంగా బ్లాక్ ఫ్రీజింగ్ కనుక చేసామనుకోండి, పిల్లెట్స్ని మనకి 50 grams ఈ బ్లాక్ ఫ్రీజింగ్లో పిల్లెట్స్ని ఎలా తీసుకుంటామంటే 500 grams, 1 kilo, 2 kilos పిల్లెట్స్ అలాగా క్యాల్కులేట్ చేస్తామన్నమాట, వే చేస్తామన్నమాట. ఈ పిల్లెట్స్ని బ్లాక్ ఫ్రీజింగ్ చేసేటప్పుడు 500 grams పిల్లెట్స్, అదేవిధంగా 1 kg, అదేవిధంగా 2 kg పిల్లెట్స్ని అలా వే చేసి వీటిని ఏం చేస్తామంటే పాలిథిన్ సంచి మనకి కవర్స్లో వీటిని కవర్ చేసి వాటికి మైనం కూడా పైన వ్యాక్స్ కోట్ కూడా వేసి వీటిని పిల్లెట్స్ని వ్యాక్స్ కోట్ కూడా వేసి వీటిని సంచుల్లో
కొంచెం వాటర్ కూడా, గ్లేజ్డ్ వాటర్ కూడా దీంట్లో ఫిల్ చేసి వీటిని -35 నుంచి 40 degrees దగ్గర ఫ్రీజర్లో 23 degrees సెంటిగ్రేడ్ దగ్గర ప్రిజర్వ్ చేస్తారనమాట. ఇది టోటల్గా మోడర్న్ మెథడ్స్. నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.